తాతల తరాల నుంచి సేద్యమవుతున్న తమ భూమిని ధరణి దోసుకున్నదని ఓ సైనికుడు ఆవేదనను వ్యక్తం చేశాడు. సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలంలోని ఈ రైతు బిడ్డ తమ భూమి ఎట్లా పోయిందో, ఎట్లా పోతున్నది ఇలాంటి భూములన్నీ అంటూ వివరించడం జరిగింది. విందాం. మరి స్టేజ్ పెద్దలకి మరియు రైతు సోదరులకి, అన్ని సంఘాల నుంచి వచ్చిన పెద్దలకి నా ఉదయపూర్వక నమస్కారాలు. దాదాపు నా పేరు నరేందర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం నుండి. ఈ రైతులకు వచ్చే సమస్యలు ఇక్కడి నుంచి ధరణి ఏర్పడిన కాడి నుంచి రైతుల మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్యలో అయితేంది, రైతుల మధ్యలో అయితేంది, ఒక రైతుకి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు లేని గొడవలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, సర్వే నెంబరు రైతులు ఒకప్పటి నుంచి వ్యవసాయం చేసేవాడు బడికి పోలేని పరిస్థితులలో వ్యవసాయం చేసుకున్నాడు, కూలీ చేసుకున్నాడు. చదువుకోలేక వాళ్ళకి జ్ఞానం తెలవక ఆ సర్వే నెంబర్, ఈ భూమి ఏ సర్వే నెంబర్ అని మనం చూసేది చెప్పే పరిస్థితిలో ఉన్నది. అందువలన ఈ లోపం వలన రైతుకి సర్వే నెంబర్ ఐడెంటిఫై కాక, దాని కారణంగా పొజిషన్లో ఉన్న భూమికి పట్టా కలగక, ప్లస్ అదేవిధంగా పోడు భూములకు వ్యవసాయం కష్టం చేసుకున్నోడికి సరైన పట్టా నమోదు కాక, ఆ సమస్యలు ధరణి పోర్టల్లో పొజిషన్లో ఉన్నోడి కంటే వేరే వాళ్ళ పేరు మీద పట్టా నమోదు అయినందువలన ఈ సమస్యలు ఏర్పడ్డాయి. అదేవిధంగా మా సూర్యాపేట జిల్లాలో కొన్ని ఏమైంది అంటే, సూర్యాపేట శివార్లలో ఈ సమస్యలు తీసుకొని కలెక్టరేట్ ఏరియా వరకు వెళ్ళాము. పొజిషన్ ఒక దగ్గర ఒక సర్వే నెంబర్లో ఉన్నారు. వాళ్ళకు పాస్బుక్లలో అసలు ఆనవాయితీలే లేవు. ఎందుకు అంటే ఆ భూములు ఇండ్ల కిందకి వెళ్ళిపోయినాయి. అది వ్యవసాయ రంగ భూములలో లేవు. కాకపోతే ఆయనకు ఎగ్జాంపుల్గా 2 ఎకరాల భూమి సాగు చేస్తున్నాడు. అతనికి ఆ 2 ఎకరాల భూమి పట్టాలో లేదు. ఇలాంటి సందర్భాలు ఎందుకు ఏర్పడ్డాయి? సర్వే నెంబర్ ఐడెంటిఫై కాక. దాన్ని ఇప్పుడు సర్వే చేయడానికి ఏ అధికారులకు ఎన్ని విధాలుగా కంప్లైంట్ చేసినా కుదరని పరిస్థితి అయింది. అదేవిధంగా మా సమస్య ఒకటి ఉన్నది. దాంతోపాటు అందరి సమస్యలు తీసుకొని నేను ఇవాళ రైతు సంఘం సమితి ఏర్పాటు చేసినందుకు ఒకసారి అటెండ్ చేద్దామని, నాకు కూడా అందరినీ కలిసినట్టు ఉంటుంది, అందరి సమస్యలు చెప్పినట్టు ఉంటుంది అని నేను కూడా ఇక్కడ దాకా వచ్చాను. మా వ్యవసాయ భూమి, మా నాన్నగారు నా చిన్ననాటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు మాచారం గ్రామంలో. నా చిన్నప్పుడు కూడా నేను 10th చదివే సమయంలో కూడా నేను అదే భూమిలో నాగలి దున్ని వ్యవసాయం చేసి నేను ఇండియన్ ఆర్మీలోకి 17 సంవత్సరాల వయసులో ఆర్మీలో జాయిన్ అయ్యాను. గత 2020లో నేను సిపాయిగా రిటైర్మెంట్ అయ్యి వచ్చాను. 17 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ తర్వాత మా నాన్నగారు చేస్తున్న భూమి ఆయనకు నేను ఎగ్జాంపుల్గా ఎందుకు అంటే, అక్కడికి వచ్చిన కాడి నుంచి ఈ సర్వే నెంబర్లో మాకు భూమి ఎందుకు లేదు, పొజిషన్లో ఉన్నాము కానీ ఆ సర్వే నెంబర్లో 1 ఎకరం 35 గుంటల భూమి మా పేరున కాకుండా పోయింది. అది ఎందుకు కాకుండా పోయింది? నేనేమి ఇక్కడ లేను, ఫీల్డ్ మీద మాకు తెలియదు, మా నాన్నగారికి తెలియదు. అప్పటికి ఆల్రెడీ ధరణి పోర్టల్ అన్ని పాస్బుక్లు ఇష్యూ అయినాయి. ఇష్యూ అయిన తర్వాత ఆల్రెడీ అందులో పెట్టిన ఏంటి అంటే అన్ని డీటెయిల్స్ తీసిన తర్వాత సాధారణ 13B ఫామ్ తప్పుడుగా 1963లో కాగితం రాసినట్లు 1959లో పుట్టిన వ్యక్తి, ఒక 5 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కాగితం రాపిచ్చి తప్పుడు కాగితాలు పెట్టి పట్టా చేయించుకున్నారు. వాళ్ళ పేరు మీద పేరు నమోదు చేయించుకున్నారు. ఎకరం 35 గుంటల భూమి. ఆ భూమిని ఇవాళ మాకు ఏ ఆధారం లేకుండా ఇప్పటి వరకు చూసుకోలేని పరిస్థితుల్లో మేము పొందలేకుంటున్నాం. వ్యవసాయం చేస్తున్నాం. ఇవాళ ఏంటి అంటే మాకు పట్టా లేదు. ఇప్పుడు ఏ అధికారం ప్రకారంగా చేసుకోవాలి అంటే అది మాకు అవకాశం దొరకట్లేదు. సర్వేయర్ దగ్గరికి ఈ మధ్యలో ఎంఆర్ఓ గారికి పెట్టిన మా చేతులు లేదన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారు మా చేతులు మేమేం చేయలేమని అన్నారు. అదేవిధంగా సర్వేయర్ దగ్గరికి వెళ్తే సర్వేయర్ అంటే మేము పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేమండి, మాకు అధికారం లేవంటున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ధరణి పోర్టల్. ధరణిలో మార్పులు ఎలా కావాలి అంటే, ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎక్కడ భూమి చేసుకుంటున్నారో, ఎవరైతే కష్టం చేస్తారో వాడికే పంట చెందాలి, అతనికి ఆ లాభం పొందాలి అని అంటే ఇలాంటి సర్వేలు తప్పకుండా చేయాలి ప్రతి ఒక్క రైతాంగానికి. ఈ దేశానికి రక్షణ అయినటువంటి భారత సైన్యం ఒకటి ఈ భూమి మీద ఈ పంటకి తినడానికి మనం కరోనా సమయంలో మన అందరికీ బాగా గుణపాఠం నేర్పింది ఒకటండి. ప్రతి ఒక్క సంస్థలో ఎన్ని విధాలు ఉన్నా సరే ఎక్కడెక్కడో ఈ బీటెక్ చేసేటోళ్ళు అప్పుడు ఎకరం భూమి మీద కూడా వ్యవసాయం చేసుకొని తినడానికి తిండి ఉంటే చాలు అన్న పరిస్థితికి వచ్చింది.
కానీ ఈ విషయం ఎవరు గమనించలేరండి. దయచేసి నేను ఈ విషయాన్ని ఈ వేదిక పెద్దలకు కోరుకుంటున్నాను. దాదాపు మ్యాక్సిమం నా పరిస్థితే కాకుండా ఇలా నాతో పాటు నా తండ్రితో పాటు నా తండ్రి ఇవాళ నడిచే పరిస్థితిలో లేడు, కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇంత దూరం రాలేకపోయాడు. ఆయన తరపు నుంచి నేను వచ్చాను, అన్ని డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి సమకూరాలి అంటే ఈ ప్రభుత్వం కొత్తగా ఈ ధరణి పోర్టల్లో మార్పులు చేసిన తర్వాత ఫిజికల్గా సర్వే చేసిన తర్వాత వాళ్ళకు అధికారాన్ని కల్పించేటట్లు అవకాశాలు ఇచ్చేటట్లు, ఎలాంటి కష్టం చేస్తూ పోడు భూములలో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకు పట్టాలు ఇచ్చేటట్లు సమకూర్చేలా వాళ్ళకు సలహాలు ఇవ్వగలరని ఈ వేదిక పెద్దలకు, అన్ని సంఘాల రైతుకు ప్రత్యేకంగా తప్పకుండా మీ అందరికీ చేతనంత వరకు రైతుకు సపోర్ట్ చేయాలి. రైతు లేకపోతే మనకు తినడానికి తిండి లేదు. ఎన్ని చైతన్యం పొందుతున్నా కొద్దీ రైతు కూడా ప్రతి ఒక్క అక్షరం చదువుకుంటే మంచిది. రాబోయే కాలం ఇప్పుడు నేటి జనాలకు చైతన్యం రావాలంటే ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం తేవాలి. తప్పకుండా ఆ విషయాలు తెలుసుకొని ఒక అడుగు ముందు వేయాలని దయచేసి కోరుకుంటూ వేదిక పెద్దలకి అందరికీ ఈ అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.